కోసమే నన్నే కిడ్నాప్ చేస్తారా మీరు? నన్నే కిడ్నాప్ చేస్తారా? ఎక్కడ 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 ఇంకెవరున్నారు? ఎవరు కనపడలేదంటే ఓ ఇక్కడ ఉన్నావా? విరాట్ బాబు మీకేం కాలేదుగా? నాకేం కాలేదు భూమి, నువ్వేం కంగారు పడుకో. విరాట్ నిన్ను కిడ్నాప్ చేయలేదా? కిడ్నాప్ జరిగింది నిజమే అమ్మమ్మ, కాకపోతే కిడ్నాప్ అయింది నేను కాదు, ధనుష్. ధనుష్ బాబా నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించి నన్ను అనుకుని బ్రోన్ తీసుకెళ్ళిపోయారు. అమ్మయ్యా, ధనుష్ బాబా అయితే పర్లేదు, ఎట్టాగో అట్టాగా బయటకు వచ్చేస్తాడు. మే భూమి, నువ్వు ఇంకేం దిగులు పడమాకు. విరాట్ బాబుకు నోట్లో నాలుక లేదు కాబట్టి మనం కొంచెం కంగారు పడినాము. కానీ ఇప్పుడు ఇప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ధనుష్ సార్ని కిడ్నాప్ చేసి వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నట్టయినది మే. ఆడ ధనుష్ బాబు వాళ్ళని ఎట్టా ఆడుకుంటాడో తలుసుకుంటా ఉంటేనే నాకు నవ్వుతా ఉన్నది మే. ఇద్దరిలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో. బంగారం. ఇలాగే నీ పక్కనే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుంటుందో. నీ ఐదోతనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వేయాలి. ఐశ్వర్య, ఐశ్వర్య, లోపల ఉన్నావు, వీడు బయట ఉన్నాడు. నీ ముందే అమ్మాయి కట్లు విప్పుకొని వెళ్ళిపోయింది, తప్పించుకుంది. అయినా నువ్వేవి చేయలేదు. నీ చెవుల్లో సీసం పోసుకున్నావేంటి? సార్, నా చిన్న జుట్టు కదా, పేర్లేవు. ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను. ఇది ఎవరి గొంతబ్బా? మాట్లాడు స్వరూప. నన్నే పేరు పెట్టి పిలుస్తావే? నీకెంత ధైర్యం? నేను స్టాప్ ఇట్ అండి. లేదు జై, నీ భార్య నిత్య అదెవత్తో అడుక్కు తినేది. నేను మానసికంగా చంపేశారు. మంగలేని బ్రతుకు నాకొద్దు. నేను మంగ దగ్గరికి వెళ్ళిపోతాను.
రూమ్లోనే ఉండి పిల్లలకి నాకు అంటిస్తారా? వాడేమన్నా మనిషి అనుకున్నావా, కుక్క అనుకున్నావా? మూలను కూసోబెడతా ఉండావు. ఏంటి మధ్యలో నువ్వొస్తున్నావేంటి? ఆన్ని పూచక పుల్లలా చూస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకపోతే ఊరేసుకో. కనిపించాడమ్మా. 6 అడుగులు ఉన్నాడు. ఎక్కడున్నాడు స్వామి? మీ బావ ఎంతో దూరంలో లేడమ్మా, పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు స్వామి? నేను వేసిన అంజనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. వెళ్ళి మీ బావను వెతకండి. అమ్మ ఎవరో తెలుసా? పెళ్ళాం. అది నాకు కావాలి. తనతో కలిసి నేను బతకాలి. కొత్త సీసాలో పాత సారా. ఒకే మాటలో చెప్పాలంటే ధనుష్ ఇస్ బ్యాక్. నువ్వు గీయడం చేస్తున్నావు? గదిలో నుంచి పొగొస్తుంది. ఏమైందనని చూడ్డానికి వచ్చాను. రేపు 10 మందిలో పంచాయతీ పెట్టి వచ్చిన 10 మంది ముందే నట్టింట్లోనే పెళ్లి పందిరి వేయించి అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. మంచిని గ్రహించలేని దానివి. అసలు నువ్వే మనిషివి. పద్ధతి నేర్పోని పట్టుకొస్తే నన్ను తప్పు పడతావా? పెళ్లికి కావలసిన అమ్మాయిని ఇలాంటి మాటలంటే నీకు పాపం తగులుతుంది. నీకు ఒక కూతురుంటే తెలిసింది.